నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన A38 అనుకుంటా, A38గా ఆయన అయితే అరెస్టు చేశారు, రిమాండ్లో ఉంచారు. రిమాండ్ ఖైదీగా ఆయన్ని కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. కోర్టు నుంచి బయటకు వస్తూ ఆయన డైరెక్ట్గా ప్రెస్తో అయితే మాట్లాడుతున్నారు. మరి ప్రెస్ మీట్ పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో మనకైతే తెలియదు, కానీ ఆయన పంచగట్టుకొని హ్యాపీగా వైట్ షర్ట్ వేసుకొని ఆయన ప్రెస్ మీట్ అయితే పెట్టారు. నిన్నటికి నిన్న కన్నడ యాక్టర్ దర్శన్ జైల్లో ఉంటూ నాకు ఫంగస్ వచ్చేసింది, నాకు గజ్జిలాగా వచ్చేసింది ఒళ్ళంతా, దయచేసి నాకు విషయం ఇవ్వండి, నేను తాగి చచ్చిపోతాను, నేను ఈ టార్చర్ భరించలేనని చెప్పి ఆయన అయితే జడ్జి గారినే కోరడం జరిగింది. అక్కడ అట్లా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడైతే ఈయనైతే కనుక హ్యాపీగా తెల్ల షర్టు తెల్ల పంచ కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. ప్రెస్ మీట్లో నిజంగా కంటతడి పెట్టుకున్నారు. మరి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం రండి. ఈయన లిక్కర్ జోలికి ఎప్పుడు పోలేదంట. మరి లిక్కర్ జోలికి వెళ్ళకపోతే వెంకటేష్ నాయుడు లెక్క పెడతా ఉన్నటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు లిక్కర్ జోలికే వెళ్ళకపోతే ఇన్ని రోజులు రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా మీకు కోర్టు ఎందుకు ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదు అంటే మీరు కోర్టును కూడా తప్పుపడతా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీకు లిక్కర్ కుంభకోణంలో మీ హస్తం లేకపోతే, మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మరి ఇప్పటి వరకు బెయిల్ ఎందుకు రాలేదు? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా ఓటేయడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, కానీ బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? అంటే బెయిల్ రాలేదంటే లిక్కర్ కుంభకోణం జరిగిందనే కదా. ఇదే కథ చెప్తున్నారు. ఈయన 7వ తరగతి చదివేటప్పుడు వీళ్ళ నాన్న తాగుడు వల్ల వీళ్ళ అమ్మగారు ఆత్మహత్య చేసుకున్నారని, సో దాని తర్వాత తాగుడు వల్లనే వాళ్ళ నాన్నగారు చనిపోయారని, ఆ తర్వాత వీళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా తాగుడు వల్ల చనిపోయాడని చెప్పి జీవితంలో ఎప్పుడు మద్యం జోలికి వెళ్ళలేదు అంటున్నారు. అంటే మీరు మద్యం తాగారని కాదు మిమ్మల్ని అరెస్ట్ చేసింది, మీరు మద్యం కుంభకోణం చేశారని అరెస్ట్ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆ కళ్ళతో చూశాను. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు, అదే తాగుడుతో మా తమ్ముడు చనిపోయాడు. మా కుటుంబంలో జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లిక్కర్ జోలికి వెళ్ళలేదంటే లిక్కర్ వ్యాపారం చేయలేదా? మీరు లిక్కర్ వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోలేదా? మీరు కమిషన్లు తీసుకోకుండానే మీ సన్నిహితుడైనటువంటి మీ అనుచరుడైనటువంటి వెంకటేష్ నాయుడు అన్ని కోట్ల రూపాయలతో ఎలా పట్టుబడతాడు? అదేవిధంగా రాయలసీమ మీరు ఎంపీగా పోటీ చేసినటువంటి ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గానికి కావచ్చు, నెల్లూరు నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సిద్ధం సభలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి ఆ కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులు కావా? చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా ఈ రోజు పత్రికల్లో కూడా ఏదంటే అది రాస్తున్నారు. ఇక్కడ మీరు చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ మాటలు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అసత్యాలు రాస్తున్నారు, మార్గంగా రాస్తున్నారు. ఇతరులు మనసాక్షి అడగమని చెప్పండి. సరే, తప్పు చేస్తుంటే 10% తప్పు చేస్తుంటే 90% యాడ్ చేసుకుంటారు. 10% తప్పు చేసింటే 90% యాడ్ చేసి రాస్తా ఉన్నారు పత్రికల్లో అని చెప్పి వాపోతున్నాడు. 10% తప్పు చేశానని చెప్పి స్వయాన ఆయనే ఒప్పుకుంటున్నాడు. ప్రెస్ ముందర, ఇన్ని మైకుల ముందర ఆయనే నేను మద్యం కుంభకోణంలో ఒక 10% తప్పు చేసి ఉండవచ్చు గాక, కానీ 90% మీరు యాడ్ చేసి రాస్తా ఉన్నారని చెప్పి మద్యం కుంభకోణం జరిగింది, అందులో నా ఇన్వాల్వ్మెంట్ 10% అని చెప్పి సాక్షాత్తు A38 అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రెస్ ముందరే ఒప్పుకున్నారు. మరి ఇదే నోటితో నేను తప్పే చేయలేదంటాడు, ఇదే నోటితో నేను 10% తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే ఈయనేమైనా అప్రూవర్గా మారబోతున్నారా? ఈయన కనుక అప్రూవర్గా మారితే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డంగా బుక్ అయినట్లే. ఎందుకంటే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ మనీ రూటింగ్ ఏదైతే ఉందో ఆ మొత్తం వ్యవహారం తెలిసినటువంటి ఏకైక వ్యక్తి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే. సో ఈయన అప్రూవర్గా మారతారా అంటే ఈయన మాటలు వింటుంటే ఈయన అప్రూవర్గా మారేటట్లే ఉంది. ఆయన నోటితోనే ఆయన 10% తప్పు చేసింటే 90% యాడ్ చేసి వార్తలు రాస్తా ఉండారని చెప్పి స్వయాన ఆయన ఒప్పుకున్నారు. ఈ మాటలను కూడా సిట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అంతిమ లబ్ధిదారుని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.